ఓం అరుణాచల శివ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. ఈరోజైతే అరుణాచలంలో సప్త ఋషుల దర్శనం ఎలా చేసుకోవాలి, అవి సప్త ఋషుల దర్శనం ఎక్కడ లభిస్తుంది అనేది ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, నేను చెప్తానండి. అదేవిధంగా ఇప్పుడే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇన్స్టాల్ అయితే ఫాలో చేసి నాకు కూడా మీరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నానండి. అదేవిధంగా దర్శనం విషయానికి వస్తే ఈరోజు అరుణాచలంలో క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉండింది. దాదాపుగా 2 గంటల లోపే దర్శనం అయిపోవడం జరిగిందండి. నేను వెళ్ళేటప్పటికి అభిషేకం చేస్తున్నారు స్వామివారికి. అభిషేకం తర్వాత అలంకరణతో స్వామివారు అయితే చాలా అద్భుతంగా కనిపించారండి. అదేవిధంగా ఇక్కడ అభిషేకానికి ఈ బావిలో నుంచి వాటర్ తీసి స్వామివారికి అభిషేకం చేస్తారని తెలుసుకుని చూడడం జరిగిందండి. ఈ సమయంలో అయితే ఈ విధంగా స్వామివారికి అభిషేకానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వెళ్తారు. స్వామివారికి మహా అద్భుతంగా అభిషేకం కూడా సాయంత్రం పూట చేస్తారని చెప్తున్నా అండి. అదేవిధంగా ఈ సప్త ఋషుల విషయానికి వస్తే మనం దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే అక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళకుండా చేశారండి. కాసేపు వెయిట్ చేస్తే వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ చేసేటప్పుడు నేరుగా రాజగోపురం వైపు వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ మనకు రావి చెట్టు మరియు స్వామివారికి అత్యంత ఇష్టమైన బెల్లవపత్రం చెట్టు రెండు ఏకమై ఉన్నాయి. ఆ చెట్టు పైనే సప్త ఋషులు నివసిస్తుంటారండి. అప్పుడప్పుడు దర్శనం అయితే ఇస్తారని చెప్పడంతో ఇక్కడ చూడడం జరిగింది. నాకైతే చాలా అద్భుతం. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కనిపించడం జరిగింది. చాలా అద్భుతమైన దర్శనం లభించిందండి. ఓకే, బాయ్ అండి. మరో వీడియోతో కలుసుకుని థ్యాంక్